నమస్తే తెలుగు వన్ హెల్త్ ఛానల్ కు స్వాగతం. మనం మిల్లెట్స్ తో తయారు చేసుకునే ఎన్నో రకాల ఆరోగ్యకరమైన రుచికరమైన వంటలను చూస్తున్నాం కదా. మరి వాటిలో భాగంగా ఈ రోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. అదేంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సో మ్యామ్ ఈరోజు మనం ఏం రెసిపీ చూపించబోతున్నాం మన వ్యూవర్స్కి? మిల్లెట్స్తో పులిహోర. మిల్లెట్స్తో పులిహోర. ఓకే, సో మిల్లెట్స్ మనం చెయ్యిందంటూ ఏది లేదు. అంటే పులిహోర అన్నది అందరికి ఇష్టం. ప్రతి పండగలకి పులిహోరతోనే స్టార్ట్ చేద్దాం. అవును, దానికోసం ఏంటంటే ఇప్పుడు కొర్రలతో పులిహోర ఎలా చేయాలి. ఓకే, సో పులిహోర అనేది అందరికీ తెలిసిందే, కాకపోతే మనం మిల్లెట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కొర్రలు పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆయిల్, కొత్తిమీర, సాల్ట్, తాలింపు దినుసులు, కరివేపాకు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు, కొద్దిగా ఇంగువ పొడి, అలాగే చింతపండు రసం. సో ఇప్పుడు ఎలా స్టార్ట్ చేద్దాం? ఓకే, మనం ఒక్కసారి రైస్ ఉడకబెట్టుకుని పెట్టుకుంటే చాలా ఈజీ ఓకే చేయడం. దీంట్లో కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఫస్ట్. ఓకే, ఇవన్నీ ఆగడానికి సరిపడా తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ముందు మనం తాలింపు పెట్టేస్తాం. తాలింపు పెట్టుకుందాం. ఓకే, తాలింపులోనే కొంచెం చింతపండు రసం వేసుకోవచ్చు. అంటే చింతపండు రసాన్ని విడిగా వేపుకోవచ్చు, విడిగా ఉడకబెట్టుకోవచ్చు, లేదంటే దీంట్లో ఇలా కూడా చేసుకోవచ్చు. మనం కొద్దిగానే చేస్తున్నాం కాబట్టి, ఒక 2-3 మెంబర్స్కే చేస్తున్నాం కాబట్టి దీంట్లోనే వేసుకుని ఓకే ఉడకబెట్టేసుకుందాం. అలాగే తాలింపు దినుసులు అంటే మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. మనం ఫస్ట్ కొంచెం జీడిపప్పు వేసి వేపుకుందాం. ఓకే, జీడిపప్పు కొంచెం వేపితే బ్రౌనిష్గా బాగుంటుంది. అవును, దీనికి ఎండుమిర్చి. ఓకే, అలాగే పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. అదే నిమ్మకాయతో అనుకోండి, మనం ఈ ఒక్క తాలింపు పెట్టుకొని జస్ట్ అన్నంలో మిక్స్ చేసుకుని నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. అంతే. రైస్ ప్లేస్లో మిల్లెట్స్, అంతే. ప్లేస్లో మిల్లెట్స్, అంతే. కార్బోహైడ్రేట్స్ ప్లేస్లో ఫైబర్. సో కొంచెం ఇంగువ తాలింపులో వేసుకుంటే వాసన బాగా పడుతుంది. కొంచెం వేగిన తర్వాత ఇలా మనం చింతపండు రసం కూడా దీంట్లోనే వేసి. ఓకే, పసుపు మనం రైస్లో వేసుకుందాం, దీంట్లో కూడా వేసుకుందాం. కొంచెం తాలింపులో వేసుకుందాం, కొంచెం మిల్లెట్స్లో కూడా వేసుకుందాం. చింతపండు రసం అది కొంచెం ఎక్కువ అవుతుంది. మనం కొద్దిగానే కొరలు తీసుకున్నాం కాబట్టి చింతపండు రసం సరిపోతుంది. ఓకే, ఇది కొంచెం మరిగితే మనకి ఇది తీసుకుని మనం కొంచెం దగ్గర పడేటట్టు, అంటే కొంచెం నూనె పైకి తేలేటట్టు దీన్ని కొంచెం మగ్గబెట్టాలన్నమాట. మనం ఓన్లీ చింతపండు మగ్గబెట్టుకుని కూడా పక్కన పెట్టుకుని ఎప్పుడంటే అప్పుడు కొద్దిగా తాలింపు పెట్టుకొని కలిపేసుకోవచ్చు. అవును, అలా కూడా చేయొచ్చు. ప్రతి పండుగలకి ఫస్ట్ మనం చేసేది పాయసం, పులిహోర, పరమాన్నం, ఈ మూడు. అదే. అవును, మనం పరమాన్నం కూడా చేయొచ్చా? చేస్తాము. చేయలేదా? పాయసం చేసాం. పాయసం సేమ్ ప్రొసీజర్. ఇవి మెయిన్. అప్పుడు మనం చేసుకునేటప్పుడు వీటితో మిల్లెట్స్తో పులిహోర చేసుకుంటే మనకి హెల్దీగానే ఉంటుంది, పండుగ హ్యాపీగా నడుస్తుంది. కొంచెం వచ్చిన వాళ్ళకి కూడా వెరైటీగా ఉంటుంది. నార్మల్ పులిహోర కాకుండా మిల్లెట్స్ పులిహోర పెడతాం కాబట్టి. అదే
చాలామంది అనుకుంటారు మిల్లెట్సే ఎందుకు తినాలి, ఏదైనా మనకి అంటే ఎవరికి అలవాటైన ఫుడ్ వాళ్ళు తినొచ్చు. కాకపోతే దాన్ని కొంచెం మిల్లెట్స్తో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి హెల్త్కి వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవుతాయి. అవును. ఇది తినడం ఎందుకు, ఏదైనా మా ఇష్టం వచ్చినట్టు తిని ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటాము అలా మాట్లాడతారు. అవును. అలా కాకుండా ఎందుకంటే ఇది మన ఫుడ్ హ్యాబిట్స్, అంటే ఓన్లీ మిల్లెట్స్ తినమని చెప్పట్లేదు నేను. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ మిల్లెట్స్ ఒక పార్ట్ అంతే. దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుని మనం హెల్దీ హ్యాబిట్స్ని చేసుకోవడం వల్ల ఏంటంటే హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతాం. అవును. వాళ్ళు జీవిస్తారు, వీళ్ళు జీవిస్తారు. అవును. వీళ్ళు ఏంటంటే హ్యాపీగా ఉంటారు, హెల్దీగా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఆయుర్వేదంలో మా గురువు గారు అనేవారు ఉంటారు, వాళ్ళు జీవశ్చవాలు అంటారు వాళ్ళని. అంటే జీవించే ఉంటారు, చవాలు అంటే నీరసంగా చేద్దాంలే, ఎప్పుడో చేద్దాంలే, ఏదో తర్వాత చూద్దాంలే అనే వాళ్ళందరినీ అలా అనేవారు అనమాట. ఎందుకంటే మంచి ఫుడ్ తీసుకుని హెల్దీగా ఉంటే ఏమవుతుందంటే మనకి ఏదైనా చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. అదే ఒంట్లో నీరసంగా ఉందనుకోండి ఎవరికైనా, ఏదైనా ఫుడ్ మీదే కదా ఉంటుంది, ప్రతి పనిని కూడా స్కిప్ చేసేస్తాం. అవును. మంచి ఆహారంతో పాటు మంచి నిద్ర కూడా చాలా అవసరం. అవును. ఇప్పుడు చాలా మందికి నిద్ర కూడా తగ్గిపోయింది. యూజువల్గానే వర్క్ ఎక్కువైంది నైట్ టైంలో, ప్లస్ ఏమో ఇప్పుడు ఫోన్లు చూడడం, స్క్రీన్ టైం ఎక్కువైపోయింది. డీప్ స్లీప్ అన్నది తగ్గిపోయింది. అవును. ఏదో ఇంకా తప్పదు నిద్రపోవాలి కదా, ఆ ఐస్ క్లోజ్ అయిపోతున్నాయి అన్న ఇంటెన్షన్తో పడుకుంటున్నారు తప్ప ఆ పడుకున్నంతసేపు కూడా ఏదో ఒక ఆలోచనలు, ఏదో ఒక స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది. మళ్ళీ పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు పరుగులు తీస్తూనే ఉంటారు. మార్నింగ్ కొంచెం సేపు అంటే ఒక్క 15 minutes టైం పెట్టుకుని మనం మెడిటేషన్ చేయడం వల్ల మైండ్కి చాలా రిలీఫ్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం సరిగ్గా కొంచెం ఒంట్లో అన్ఈజీగా ఉన్నప్పుడు ఎంత మంచి ఫుడ్ అయినా మనం ఎంతో హెల్దీ అన్నా కూడా తినలేము, దాన్ని ఎంజాయ్ చేయలేము. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా మనం పొందలేము. అవును. ఊరికే మంచి ఫుడ్ తింటున్నాము అంటేనే కాదు, దానికి తగ్గట్టు అంతా మన ఎన్విరాన్మెంట్ అంతా కూడా కరెక్ట్గా ఉంటేనే దాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఇప్పుడు రైస్ వేసేద్దాం. దీంట్లో కొంచెం ఉప్పు వేద్దాం. ఓకే. దీంట్లో కొంచెం వేసుకుందాం, కొంచెం రైస్లో కలుపుకుంటాం. మనం పులిహోర ప్రొసీజర్ ఎలాగో సేమ్ అంతే సరిపడా. ఓకే. దాంట్లో కలిపేద్దాం. దీనిలో ఇది సరిపోదంటారా? సరిపోతుంది, అంటే వేడిగా ఉంటుంది కదా, దాంట్లో తిప్పుదాం. ఏమంటారు దీంట్లో? రైస్ వేసాను. రైస్ అంతా దాంట్లో వేసుకుందాం. బాగా ఉడికిన తర్వాత దీన్ని పైన వేసి ఒక్కసారి మూత పెట్టి మనం ఒక 5 minutesలో కలిపేసుకుందాం. ఓకే. ఆపేస్తున్నాను దీన్ని. ఓకే. కలిపేటప్పుడు ఒక్కసారి ఇంకొంచెం ఇంగు వేస్తాను. ఒకసారి మూత పెడతాం. తాలింపు వేసిన వెంటనే మూత పెడితే దాన్ని ఇంగు వేసాం కదా, దాని వాసన అంతా కూడా రైస్కి బాగా పడుతుంది. ఓకే. ఒక 2-3 నిమిషాలు తాలింపు దాంట్లో వేసాం కదా, జస్ట్ మిక్స్ చేసుకో. ఇందులో కూడా మనం కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సో చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ సాల్ట్ రైస్లోనే పసుపు, సాల్ట్ వేస్తాం ఇప్పుడు కూడా. అలాగే మనం తాలింపులో కూడా కొంచెం పసుపు, సాల్ట్ వేసాం. చూసారు కదా, పులిహోర రెడీ అయిపోయింది. పులిహోర అంటేనే ఆయిల్లో కరెక్ట్గా ఉంటేనే మనకి పులిహోర అది వస్తుంది. సర్వింగ్ బౌల్లో తీసుకుని దీంట్లో తీసుకోండి.
మా చిన్నప్పుడు అంతా ఎక్కడికి వెళ్ళినా కూడా పులిహోర తీసుకెళ్ళేవాళ్ళం ట్రావెలింగ్లో. పులిహోర ఈజీగా అయిపోతుంది కదా మ్యామ్. దానికేమో పకోడీ నంచుకునే వాళ్ళం అనమాట. నాకైతే అలా గుర్తు, టెంపుల్స్కి అలా వెళ్తాం కదా తీర్థయాత్రలకి. దీంతో పాటు కార్డు తీసుకెళ్ళేవాళ్ళం. అవును. ఇంకా స్నాక్స్ అసలు బయట ఎక్కడ తినడం అలవాటు ఉండేది కాదు. అవును, పులిహోర తీసుకెళ్ళేవాళ్ళం. ఎస్, మనకి కొర్రలు చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంది మ్యామ్. చాలా బాగుంటుంది. చింతపండు పులుసు, ఇంగువ వేసాం కదా మనము. ఇంగు వేస్తే అది అంటే టెంపుల్ పులిహోరలా అనిపిస్తుంది. అవును. ఇది ప్రసాదం కింద కూడా మనం దేవుడికి పెట్టుకోవచ్చు. పండుగలప్పుడు కంపల్సరీ పులిహోర చేస్తాం కాబట్టి మిల్లెట్స్తో చేసి మనం తినొచ్చు, పెట్టుకోవచ్చు. ఎస్, సో నార్మల్ ప్రొసీజరే అండి. ఇందాక చెప్పుకున్న రైస్ ప్లేస్లో మిల్లెట్స్, కార్బోహైడ్రేట్స్ ప్లేస్లో ఫైబర్ అనమాట. సో హెల్దీయెస్ట్ రెసిపీ. సో డెఫినెట్లీ ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ రెసిపీ మ్యామ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే. నమస్తే మ్యామ్. నమస్తే.